నాకు ఒక విషయం చెప్పు, పాండవుల వైపు 7 అక్షరాల సైన్యం ఉంది కదా, ఈ సైన్యాన్ని ఓడించడానికి ఎవరెవరికి ఎంత సమయం పడుతుంది, అసలు మనం ఎన్ని రోజులు యుద్ధం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తాడు, నేను రోజుకు 1000 మందినైతే ఖచ్చితంగా చంపేయగలుగుతాను, ఎంతటి మహావీరులైనా సరే ఒక 1000 మందిని చంపగలుగుతాను. సో ఈ లెక్కన నాకు నెల రోజులు పట్టొచ్చు 7 అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి. మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు కదా దుర్యోధన, నువ్వే వాళ్ళని అడుగు అంటాడు. అప్పుడు ద్రోణుడిని అడుగుతాడు సేమ్ క్వశ్చన్. ద్రోణుడిని అడిగినాక ద్రోణుడు ఇదే విషయం చెప్తాడు, నేను కూడా వయసు అయిపోయి ఉన్నాను కదా దుర్యోధన, మీ తాతకి ఎంత సమయం పట్టిందో ఇంచుమించుగా అటు ఇటుగా నాకు అంతే సమయం పడుతుంది, నెల మీద ఇంకా 1-2 రోజులు ఎక్కువే పట్టొచ్చు నాకు 7 అక్షరాల సైన్యాన్ని, అంటే అర్జునుడు ఉన్నాడు కాబట్టి అది కూడా ఆలోచించుకోవాలి కాబట్టి నాకు నెల రోజులు పట్టొచ్చు అంటాడు. ఇంతలో కృపాచార్యుని అడుగుతాడు, కృపాచార్య మీకెంత సమయం పడుతుంది 7 అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి అంటే, కృపాచార్యుడు అంటాడు, నాకు 2 నెలల సమయం పడుతుంది, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారి శక్తియుక్తులను అంచనా వేసుకుంటే నా శక్తి ప్రకారం నాకు 2 నెలల సమయం పడుతుంది అంటాడు. ఇంతలో అశ్వత్థామని అడుగుతాడు, అశ్వత్థామ నీకెంత సమయం పడుతుంది అంటే, నా శక్తి మేరకు నేను 10 రోజుల్లో 7 అక్షరాల సైన్యాన్ని నాశనం చేయగలను అంటాడు. కర్ణుని అడుగుతాడు ఇదే విషయం. కర్ణుడు అంటాడు, నాకు 5 రోజులు చాలు 7 అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి అంటాడు. ఆ మాట వినగానే భీష్ముడు విపరీతంగా నవ్వేసి, ఏంటి 5 రోజుల్లో 7 అక్షరాల సైన్యాన్ని నువ్వు నాశనం చేస్తావా, మాట్లాడడానికైనా ఏదైనా ఉండాలి, ఒక్క అర్జున్ని ఓడించడం కూడా నీ తరం కాదు, అది అయ్యే పని కాదు అంటాడు. కానీ కర్ణుడు గట్టిగా విశ్వాసంతో చెప్తాడు, లేదు మహారాజా, 5 రోజుల సమయం నాకు చాలు 7 అక్షరాల సైన్యాన్ని నాశనం చేయడానికి అంటాడు. సో ఈ వార్త వాళ్ళ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే దూతలు ఉంటారో, పాండవులకు ఉన్న దూతల ద్వారా ఈ విషయం తెలుస్తుంది. తెలియగానే ధర్మరాజు గుండెల్లో ఒక్కసారి పుడికి పడ్డట్టు అవుతుంది. ఏంటి కర్ణుడు 5 రోజుల్లో మొత్తం నాశనం చేస్తాడా, ఇంకా అశ్వత్థామ అయితే 10 రోజులే అంటున్నాడా, నాకెందుకో భయంగా ఉందని చెప్పేసి అంటే ధర్మరాజుకు అర్ధరాత్రి నిద్రలో లేపి కర్ణ అంటే చాలా ఉలికి పడతాడు, ఎవరిని చూసినా భయపడడు. ఒక కర్ణుడు అంటే మాత్రం విపరీతమైనటువంటి భయం, అసలు ధర్మరాజుకు మామూలుగా ఉండదు కర్ణుడికి సంబంధించినటువంటి బెంగ. సో ఇదే విషయాన్ని అర్జునుని పిలుస్తాడు. అర్జున, మరి ఇలా మనకు వచ్చిన సమాచారం ప్రకారము కర్ణుడు 5 రోజుల్లో మన 7 అక్షరాల సైన్యాన్ని నాశనం చేస్తానంటున్నాడు, నీకెంత సమయం పడుతుంది అయ్యా, మరి అక్కడ 11 అక్షరాల సైన్యం ఉంది కదా అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు ఒక చిన్న నవ్వు నవ్వి, ఏంటన్నా అప్పుడే మర్చిపోయావా, నా దగ్గర ఉన్నది పాశుపతాస్త్రం ఉంది, పాశుపతాస్త్రం ఒక్కసారి నేను స్మరించి పాశుపతాస్త్రాన్ని వేస్తే నా కనురెప్ప మూసి తెరిచేలోపు 11 అక్షరాల సైన్యాన్ని చంపి పాశుపతాస్త్రం నా చేతికి చేరుకుంటుంది. పాశుపతాస్త్రం నా దగ్గర ఉన్న సంగతి భీష్ముడికి, ద్రోణుడికి, అశ్వత్థామకి తెలియదు, ఇక కర్ణుడికి తెలిసేటువంటి అవకాశం ఏముంది, నాకు 11 అక్షరాల సైన్యం